కళ్యాణంలో మంచిగా దిగాలి అవన్నీ. కార్యక్రమానికి చేసినటువంటి భక్తులందరూ కూడా ఒక మనవి, మహిళలంతా కూడా ఇటువైపు రండి, పురుషులంతా కూడా అటువైపు ఉంటారు. మహిళలంతా కూడా, లేడీస్ అంతా కూడా ఇటువైపు రండి. రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం, వెంకటాద్రీశ సంస్థానం నాస్తి కించన, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి, నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం, ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని చూస్తూ ఉంటే ఇంత ప్రాతకాలంలోనే ఇంతమందితో శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ సందర్భంలో ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎదురుకోళోత్సవంలో వచ్చినటువంటి ఈ విశేష సంఖ్యలో ఉండేటువంటి ఈ మారేపల్లి గ్రామస్తులను చూస్తూ ఉంటే నాకు ఒకటి అనిపిస్తూ ఉంది. ఇంతకుముందు చదివాను కదా ఒక శ్లోకం,
వెంకటాద్రీశ సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన. అందరికీ తెలుసు ఈ శ్లోకం. కానీ ఈ వాతావరణం చూస్తుంటే నాకు అనిపిస్తుంది, మారేపల్లి వెంకటేశ్వర సంస్థానం, మారేపల్లి వెంకటేశ్వర సంస్థానం తెలంగాణే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అర్థమైందండి? అసలు ఈ భూలోకములో, తిరుమలలో, ఈ ప్రపంచంలోని ఈ భూమండలం మీద తిరుమల వెంకటేశ్వర స్వామి సంస్థానం ఏదైతే ఉందో అది ముల్లోకాల్లో ఎక్కడా కూడా అలాంటిది లేదు అని దాని అర్థం. కానీ ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే మారేపల్లి వెంకటేశ్వర సంస్థానం లాంటి సంస్థానం తెలంగాణలోనే మరెక్కడా కూడా కనిపించడం లేదు అని అనిపిస్తుంది. చెప్పండి కొట్టరేంటి? అంత వైభవంగా అనిపిస్తుంది ఈ ప్రాంతం చూస్తూ ఉంటే. మరలాంటి ఎదుర్కోలోత్సవ సందర్భంలో కళ్యాణోత్సవానికై శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం జరగాలి అని అంటే మొట్టమొదలుగా మనం అమ్మవారి వైభవం ఏంటి, ఆ స్వామివారి యొక్క వైభవం ఏంటి, ఎవరు గొప్ప, అమ్మ గొప్పన అయ్య గొప్పన, ఎవరు గొప్ప ఇద్దరిలో అంటే చివరికి ఎవరు గొప్ప అని ఇటువైపు నుంచి నేను, అటువైపు నుంచి ఆ స్వామివారు, ఇద్దరం మేము కాసేపు ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నప్పటికీ కూడా ఒకరికంటే ఒకరు గొప్ప అని కాకుండా చివరికి మనం ఒక కన్క్లూషన్కి వస్తూ ఏమని, ఇరువురు సమానమే, ఒకరిని మించినటువంటి వారు ఒకరు అన్నట్టుగా ఆ ఇద్దరు ఉంటారు అనేటువంటిది చివరికి ఈ యొక్క ఇద్దరం కూడా మేము ఆ స్వామి వైభవాన్ని, అమ్మవారి వైభవాన్ని చెప్పడం ద్వారా అందులో ఉండేటువంటి తత్వం ఏంటో ఇక్కడ ఉన్నటువంటి మనమంతా కూడా అర్థం చేసుకోగలగాలి. అని అయ్యవారి లాంటి ఆ వైభవాన్ని సంపాదించగలగాలి. జీవితంలో ఆచరైనా చెప్తే వాళ్ళు వినరు, వింటారా? కానీ ఏ తల్లిదండ్రులైతే ఆచరిస్తారు, మనం ఆచరించకుండా తల్లిదండ్రులు పిల్లలు ఒరే చేయరా అంటే చేయరు. ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఆచరిస్తూ పిల్లలకు చెప్తారో ఆ రోజున తప్పకుండా పిల్లవాడు ఆ తల్లిదండ్రుల మాట వింటాడు. కాబట్టి ఇక్కడ తల్లి గొప్పతనం ఏంటి, తండ్రి గొప్పతనం ఏంటో ఈ ప్రపంచానికి అంతటికి కూడా 14 లోకాలకు వీరిరువురు కూడా ఆ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తల్లిదండ్రుల స్వరూపులు. కాబట్టి ఆ వైభవాన్ని మనం తెలుసుకొని ఆ తర్వాత మనం అలా ఆచరించేటువంటి ప్రయత్నం చెయ్యాలి అనే అమ్మవారి వైభవాన్ని మనమంతా కూడా శ్రద్ధగా ఆలకిద్దాం, విందాం. మరి మొట్టమొదలుగా ఎవరు ఫస్ట్ అంటారండి? స్వామివారు మీరే ఫస్ట్. లేడీస్ గొప్పది అని అంటే మా అమ్మవారు ఎంత గొప్పవారు అని అంటే సహజంగా మనం అంటుంటాం, ప్రతి పురుషుడి విజయం వెనకాల ఎవరుంటారు? స్త్రీ ఉంటుంది అంటారు కదా, బిహింగ్ ఆఫ్ ది సక్సెస్. అలాగే ఆ స్వామి పేరు ఏంటని చెప్తుంటాం మనం. వెంకటేశ్వర స్వామి కాకుండా ఇంకో పేరేంటి? శ్రీనివాసుడు అని. మొట్టమొదలు శ్రీనివాసులో శ్రీ తీసేస్తే ఏమవుతుంది? నివాస. నివాస అంటే మన అర్థం ఉందా? అర్థం లేకుండా అయిపోయింది. అంటే శ్రీనివాస అంటే లక్ష్మిని తన యందు నివసింప చేసుకున్నవాడు అని అర్థం. శ్రీ తీసేస్తే ఏమవుతుంది? సిరి పోతుంది. మొట్టమొదటి నేను ఒక శ్లోకం చెప్పాను, శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే. ఇలా అమ్మవారు ఇంత గొప్పనైనటువంటి గుణగణాలు కలిగినటువంటిది. కాబట్టి మరి మా అమ్మవారి వైభవాన్ని ఏంటో చెప్పాం, ఇంపార్టెన్స్ ఏంటో చెప్పాం. మరి మీ అయ్యవారి గుణగణాలు ఏంటి, మా అమ్మవారిని మీ అయ్యవారికి ఇవ్వాలి అని అంటే, మీ అబ్బాయికి ఇవ్వాలి అని అంటే మీ అబ్బాయి గుణగణాలు ఏంటో మాకు తెలియదు. అఖిల భువన జన్మస్థేమ భంగాధిలీడే వినిత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే మమతు భవరస్మిన్ సేముషీ భక్తి రూప అనేసి స్వామివారి యొక్క స్తోత్రం ఉన్నది. అఖిల భువనములన్నింటిలో కూడా స్వామి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఈ శ్లోకాన్ని మనకు అనుగ్రహించారు. అలా ఈ భక్తులందరికీ కూడా అఖిలము భువనము అనగా అనేటువంటి ఈ భువనము అంతా కూడా స్వామి యొక్క వైభవముతో నిండి ఉన్నది. ఈ కార్యక్రమం జరుగుతున్నది కూడా ఆయన వైభవం ప్రకారం తప్ప ఇంకేమీ విషయం కాదు. మీరు అన్నారు ఇందాక నుంచి శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే అని చెప్తున్నారు. అక్కడ వైకుంఠంలో విరక్తి చెందడానికి కారణమే అమ్మ. కాబట్టి అక్కడ విరక్తి చెందనే ఇక్కడికి వచ్చాం.
మా గ్రామానికి వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉంటే ఎదురుగా వచ్చారు. మళ్ళీ ఎదురుగా వచ్చి మళ్ళీ మా అమ్మ గొప్పది మా అమ్మ గొప్పది అని మీరు ఒకటే వాయిద్యం వాయిస్తా ఉన్నారు. కాకపోతే మేమేమనుకుంటున్నామంటే మేము మా భక్తులందరినీ కూడా చూసి వద్దామని చెప్పి గజవాహనారూఢుడై స్వామి బయలుదేరి వచ్చాడు. వచ్చి అందరినీ కూడా చూస్తూ ఉండేసరికి సడన్ గా ఎదురు వచ్చేసి మీరు అన్నారు మేమే ఫస్ట్ అని. మీరు అడిగారు ఎవరు కావాలి మాకు అవకాశం ఇస్తారా మీరే అంటే లేడీస్ ఫస్ట్ అన్నారు కదా. కాబట్టి ఈ స్త్రీకి ఈ భువనం మండలం మొత్తంలో కూడా చాలా విలువ ఉన్నది. దాన్ని కాపాడాలి కాబట్టి మొదటి అవకాశం మీకు ఇచ్చాం. దాన్ని మీరు సద్వినియోగపరచుకొని చక్కగా అమ్మ యొక్క వైభవాని కన్నా కూడా మీరు స్వామిని చూసి ముగ్గురే స్వామి గురించి ఎక్కువ చెప్పారు మీరు అమ్మవారి కన్నా కూడా. అది గమనించగలరు. వెంకటాద్రి సంస్థానం అని చెప్పి మా గురించి మీరే పొగిడారు. కాబట్టి ఇక మేము చెప్పేది ఏం లేదు. మా గురించి మీకు తెలిసిపోయింది. మేము ఎంత గొప్ప వాళ్ళమని మీ నోటి నుంచి మీరే చెప్పారు. కాబట్టి అంగీకరిస్తే ఏమైనా మీకు కావాలని మీరు ఎందుకో పాపం ఎదురుగా వచ్చారని మేము అనుకుంటున్నాం. ఏం కావాలో చెప్తే దాని గురించి మా స్వామితో మాట్లాడి అర్చక స్వామి సాక్షాత్తుగా స్వామితో మాట్లాడి తదుపరి విషయాన్ని మేము మీకు చెబుతాం. నరస్య ఆభరణం రూపం, రూపస్య ఆభరణం గుణః, గుణస్య ఆభరణం జ్ఞానం, జ్ఞానస్య ఆభరణం క్షమ అని. మొట్టమొదలు ఏంటంటే అమ్మాయి ఏం కోరుకుంటుందండి? నేను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలి? 6 అడుగుల బుల్లెట్ అయి ఉండాలి. అవునా కదా? అందగాడ అయి ఉండాలి. రూపం ముఖ్యం. అమ్మాయి కోరుకునేది అందం. సరే అమ్మాయి తల్లిదండ్రులు వేరే కోరుకోవచ్చు, అబ్బాయికి డబ్బు ఉందా లేదా ఇవన్నీ. కానీ అమ్మాయి కోరుకునేది ఏంటి? రూపం కావాలి. కానీ మీ స్వామి రూపం చూస్తూ ఉంటే ఎలా ఉందండి? ఆ స్వామి రూపం ఎలా ఉన్నాడు? స్వామి నల్లగా ఉన్నాడు కదా అండి. కానీ ఏ అమ్మాయి అయినా అబ్బాయి ఎలా ఉండాలనుకుంటాడు? తెల్లగా ఉండాలి, అందంగా ఉండాలనుకుంటాడు. మీ అబ్బాయి ఏంటండి మరి నల్లగా ఉన్నాడు, మేము ఏం చేయమంటారు మరి ఇప్పుడు? ఏం మిమ్మల్ని అడగలేదు, మీరే వచ్చారు, మీరే చూశారు. కాకపోతే మా స్వామి యొక్క గుణం ఎలా ఉంటుందంటే వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వామి నల్లగా ఉన్నా కూడా పుంసులను సైతం ఆకర్షించేటటువంటి రూపం అందము కలవాడు మా స్వామి. అయితే ఈ లోకమంతా కూడా స్త్రీలుగానే వివరించిందట మనకి అన్ని కూడా. ఆయన యొక్క అందం ఎలా ఉంటుంది అంటే ఎవరు చూసినా కూడా ముగ్ధైపోతారట. ఆ చిరుమందహాసం చూడండి స్వామిని, మీరు సరిగ్గా చూడట్లే. కింద చూసి ఆయన దేవుడు అనుకుంటున్నాడు, పైన రూపంలో ఉన్నాడు చూడండి. నిగనిగలాడుతూ మా అర్చక స్వామి వారు చక్కగా స్వామిని తిరుమంజనం చేయించి తీసుకొని వచ్చారు. ఆయన యొక్క అందం చూడండి. పంచలోహాలతో స్వామి చక్కగా వచ్చి ఎంత అందంగా ఉన్నారో. కాదు పాపం మీరు కింద చూసి ఆ నల్లగా ఉన్నసరికి మీకు లోకమంతా కూడా నల్లగా కనబడుతుందేమో. భగవంతుడు చాలా అందంగా ఉంటాడు. మీరు కళ్ళు తెరిచి చూడట్లే, జ్ఞాన నేత్రం తెరిచి చూస్తే భగవంతుడి యొక్క అందం ఎలా ఉంటుందంటే శుక్లపక్ష చంద్రుడి వలె చంద్రుడు శుక్లపక్షంలో పౌర్ణమి రోజు ఎలా అయితే ప్రతిబింబం ఆ స్వామి యొక్క చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడట భగవంతుడు. ఇలా చంద్రుడిని చూడట్లేదు, చుట్టూ ఆకాశాన్ని చూస్తున్నాడు. ఒకసారి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపించి ఒకసారి చూడండి, మాకు ఆ స్వామి కనబడతాడు అని. ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం ఎందుకు విశేషమైంది అని అంటే మిగిలిన అవతారాలన్నీ కూడా దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు. ఎవరో ఒక రాక్షసుని సంహరించడానికి నరసింహస్వామి ఎందుకు వచ్చాడండి? హిరణ్యకశ్యపుని చెప్పడానికి. అలాగే వామన అవతారం దేనికి? బలిచక్రవర్తిని అణగదొక్కడానికి. రామావతారం దేనికి? రావణాసురుని చంపడానికి. కృష్ణావతారం దేనికి? శిశుపాలుడు దంతవక్రుడైనటువంటి రాక్షసులను సంహరించడానికి. కానీ శ్రీనివాస అవతారం వెంకటేశ్వర స్వామి అవతారం దేనికి? వాళ్ళందరినీ శిక్షించడానికి స్వామి ఉద్భవిస్తే కలియుగంలో
వచ్చేసి కళ్యాణ్ స్వీట్స్ భక్తులు ఉంటే కౌంటర్ వద్ద టికెట్ తీసుకోవచ్చుగా కోరుచున్నాం. కలియుగంలో మానవులు లాభం లేనిది ఏ పని చెయ్యరు. చేస్తామా మనం? విశ్వక్షేమంతరాక్షం భారత్వాజంకపింజలో శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ అలవేణంగా పద్మావతీ సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. సత్యభామాసమేత శ్రీ వేణుగోపాల పరబ్రహ్మణే నమః. సతిమూర్తిభ్యో నమః. నమస్కారం కుర్యాత్. స్వాధీనో గర్భాం ధారయమానః పవిత్రవాణిః ప్రాణానాయం యా शुभेश्वरे मंगले मुहूर्ते अत्र पृथिव्याञ्जम्बोद्वीपे वर्षे दक्षिण दिग्भागे उत्तरदिक्प्रदेशे कृष्णागोदावर्योर्मध्यदेशे भागवताचार्याणां सन्निधौ वर्तमानव्यावहारिकचान्द्रमानेन प्रथमादिशिष्टितं वत्सराणां मध्ये अद्य बृहस्पतिवासरे नक्षत्रे బాలబాలికానాంచ సర్వేషాం ప్రాణినాంచ అంతా కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్ట ఐశ్వర్య మృత్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఆధ్యాత్మిక ఆదిదేవిక ఆదిభౌతిక నివారణార్థం అభిలషిత రావణ సిద్ధ్యర్థం పద్మావతీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఆరాధనే శ్రీ స్వామినః తిరు కళ్యాణ మహోత్సవం ఆచార్య హిరణ్యగర్భస్సవర్తరాగ్రే భూతస్య వాసుదేవ పుణ్యాహ వాసుదేవపుణ్యాహతిరంగాత్రానందవరిష్యే ఓం శ్రీం శ్రీవజ్జరోగన్యే నమః ఇత్యర్ఘ్యం వరగణయామి. ఓం భరద్యోత్యాత్మనే నమః ఇత్యాత్మయం వరగణయామి. ఓం వరుణాయ స్నానయాత్మనే నమః స్నానయం వరగణయామి. ఓం శాంతి పుండరీకాక్షం సభాభ్యాభ్యంతరశ్రీః పుండరీకాక్షాయ నమః. తతః శ్రీ విశ్వక్సేనం ప్రార్థయేత్. శ్రీమాన్ సూత్రవదేనాథో స్వముఖ
దేవిదః నవరసాండ ప్రవాగరవప్రవః ఋషికేశో విశ్వాఖ్యాపరాయణః ఆండరాయ విద్వందే ఆర్యో ఆర్య కృపానిధిః చతుర్బాహుం శంకరచక్రగదాధరం దర్శనే రాజ్యం వీరసేనందమాశ్రయే ఓం శమధీరాణ్యవేత్ పరిదో వదంతి విశ్వక్షేణాన్నంది శబరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః ప్రదర్శనాయ నమః శిరసే స్వాహా శిఖాయ వసునాగం సమర్పయామి శ్రీమతే విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి శ్రీమతే విశ్వక్సేనాయ నమః సమర్పయామి శ్రీమతే విశ్వక్సేనాయ నమః పుష్పాణి
సుపుష్పాని గాంధిని ప్రతివదన సుపుష్పాని పాందో సౌవనస్య దక్షిణాః పాందో ఐశ్వర్యమస్తు దర్భాః స్వస్తి దర్భాః పాంద్విర్భవనకర్మకరిష్యామి దేవ స్వదేయాన్యస్వరోవస్కరప్రవర్తస్వసేవదేజనసేవ హరే గంగాపద్మావతీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః లింగవిదపాంచాన్విక ఏకగుండాత్మక దేవయాన తిరుకల్యాణ మహోత్సవకరమణ్యశ్చ తృతీయ దివసో ప్రాతఃకాలో ప్రాతరారాధనేన దివ్యా తిరుకల్యాణ మహోత్సవాఖ్యం అఖిల పరిజన పరిచ్ఛదాన్వితం స్వాత్మస్తరమేవ ప్రేరం కారయాన్ సంఘర్షణవర్ధనాన్ ప్రత్యుమ్నావర్ధనాన్ పురుషోవర్ధనాన్ సత్యోవర్ధనాన్ అచ్యుతోవర్ధనానందోవర్ధనాన్ ఓం భగవాన్ వాసుదేవ ప్రియదాన్ జన్మనాన్ వాసుదేవ శాంతిరస్తాన్ సంఘర్షణ శాంతిరాన్ ప్రత్యుమ్న శాంతిరస్తాన్ అనిరుద్ధ శాంతిరాన్ పురుష శాంతిరస్తాన్ సత్య శాంతిరస్తాన్ అచ్యుత శాంతిరస్తు అనంత శాంతిరస్తు. అందరూ కూడా పేరెంటానికి ప్రోగ్రామ్స్ కు మ్యారేజెస్ కు బర్త్డేస్ వెళ్ళండి వెళ్ళకపోండి ఏం కాదు. కానీ మన దేవాలయంలో గ్రామంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటే తప్పకుండా పాల్గొనాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి. చక్కగా మీరంతా కూడా పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ప్రాతకాలం ఇప్పుడు ఇక్కడ కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ కళ్యాణోత్సవంలో మొట్టమొదలుగా విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభించాం. ఏదైనా స్వామివారు ఏ పూజ చేశారు? మరి విశ్వక్సేనుడి పూజ చేశారు. సాంప్రదాయ ప్రకారంగా అటు తిరుమలలో కావచ్చు, యాదాద్రిలో కావచ్చు, భద్రాద్రిలో కావచ్చు, ఏదైనా ఒక శుభకార్య విశ్వక్సేనుడు కాబట్టి విశ్వక్సేనుడి ఆరాధన చేసుకున్నా మనం. మీ అందరికీ అక్షతలు వేశారు. మీరు కళ్యాణోత్సవం జరిపించుకోవడానికి నేను యజమానుల యొక్క శుద్ధి కోసం 2వ కార్యక్రమం ఏం చేశారు? ఇప్పుడు పుణ్యాహవాచనం అనే ఒక కార్యక్రమం చేశారు. ఏంటిది అంటే ఒక కలశంలో సకల నదుల యొక్క తీర్థాన్ని మంత్ర రూపంతో ఆహ్వానించి అందులో వరుణ భగవాను ఆహ్వానించి సుదర్శన మంత్ర ఇప్పుడు ఆ పడిన నీటి చుక్క 72,000 నాడుల్లోకి వెళ్లి లోపలి భాగం క్లీన్ చేసి అంటే ఇప్పుడు మనందరికీ ఈ అంతా చక్కగా నిర్మల మనస్సుతో ఆ భగవంతుడు ఇప్పుడు కళ్యాణోత్సవాన్ని ప్రారంభిస్తున్నాం. గోవింద గోవింద. ఉత్సవంలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమం రక్షాసూక్త ధారణ. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటాం కదా. ఆ శ్రీరాముడు రక్షగా ఉండడానికి రక్షాసూక్త ధారణ. రక్షాసూత్రం తర్వాత యజ్ఞోపవీతం వేస్తున్నారు. ఎందుకు వేస్తారు? ఇది 2 సందర్భాల్లో వేస్తారు. ఒకటి అధ్యయనం కోసం, రెండవది వివాహం చేసుకోవడానికి అర్హత. మనిషి ఆచరించే ఆశ్రమాలు 4. అందులో రెండవది గృహస్థ ఆశ్రమం. అందులో ప్రవేశించడానికి యజ్ఞోపవీతం. గోవిందా స్వామికి అయ్యా బాగా యజ్ఞోపవీతం వేయడం ద్వారా ఏ ఎలిజిబిలిటీ అర్హత వచ్చింది? పెళ్లి చేసుకోవడానికి అర్హత వచ్చింది. పెళ్లి చేసుకోవాలంటే ఎవరు కావాలి? అమ్మాయి కావాలి. మరి అమ్మాయిని ఎక్కడ రమణీయమైనటువంటి సుందరమైన రూపం కలిగిన వాడు మన శ్రీనివాసుడు. మరి అలాంటి వాడి అందమైన అమ్మాయి కావాలి కాబట్టి పాపం నలుగురు వ్యక్తులు తెలంగాణకు వచ్చారు. ఈ తెలంగాణలో వెతుకుతున్నారు పాపం. ఈ వెతుకుతూ ఎక్కడికి వచ్చారు? మారేపల్లి గ్రామానికి వచ్చారు. ఈ మారేపల్లి గ్రామంలో వెతుకుతూ ఎక్కడికి వచ్చారు?
ఇదిగో ఈ కన్యావరణార్థం కన్యాదాతారం గత్వా ప్లవతే అనంతవేద శాఖాధ్యాయనే అచ్యుతవర బ్రహ్మణే ఆదినారాయణోత్తరాత్మవాయ కిలాండగాడ బ్రహ్మాండనాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంగ స్వరూపాయ సురాసురాక్షిత పాత్రాయ ఆత్మత్వాన పరాజనాయ పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపిణే పరే పరబ్రహ్మ శర్మణోనప్తే యూహే ప్రత్యుమ్న శర్మణ పౌత్రాయ మారేపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామినే కళ్యాణానికి కోట దగ్గర ఇస్తున్నట్టు కళ్యాణానికి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి స్వాగతం పలుకుతూ కళ్యాణోత్సవంలో భాగంగా మంగళాష్టకాలు పూర్తయి ఇరువురికి కూడా మంగళం కలగాలి అని చెప్పి సుముహూర్తంలో ఇప్పుడు మహాసంకల్ప ప్రాంతాలతో ఉండేటువంటిది అనేది మనం బాగా గమనించవచ్చు. సామాన్యుడైనటువంటి వాడు కనుక ఇప్పుడు చదివేటువంటిది కనుక వింటే
మీకు అర్థం కాకపోయినా ఆ మంత్రం వింటే చాలు అసామాన్యమైనటువంటి ఫలం లభిస్తుంది. కాబట్టి ఎవరు ఇంకా మాట్లాడుతున్నారు, అసామాన్యమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది. కాబట్టి చక్కగా శ్రద్ధగా వినండి, మన భారతదేశ గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాత కన్యాదాన కార్యక్రమం. కన్యను ఇక్కడ మీరందరూ కూడా కన్యాదాతలు. మీ దగ్గరికి స్వామివారు వచ్చినప్పుడు మీ చేతిలో కాస్త దక్షిణ పట్టుకొని, వట్టి అమ్మాయిని ఇవ్వకూడదు కాబట్టి చేతిలో దక్షిణతో పాటు వదిలారట. కన్యాదానం ఎవరు అబ్బాయిలు అంటారు అబ్బాయి గొప్ప, అమ్మాయిలు అంటారు స్త్రీలు అంటారు అమ్మాయి గొప్ప. నేనంటాను అబ్బాయే గొప్ప. ఎందుకు? పుత్ర అంటే అర్థం ఏంటి? కాదు కాదు కాదు, అమ్మాయి గొప్ప. అబ్బాయి ఏమో తరువాత వాడు ఒకవేళ మరణించిన తల్లిదండ్రులకు వాడు కర్మకాండ చేస్తే ఆ మరణించిన తల్లిదండ్రులకు మోక్షం. కానీ ఈ కలియుగంలో ప్రస్తుత కాలంలో చేసేవాళ్ళు ఉన్నారా? వాడు ఎక్కడో అమెరికాలో ఉంటాడు. గొప్పతనం ఏంటంటే ఎవరైతే కన్యాదానం చేస్తారో ఈ కన్యాదానం చేసేవారే కాదు, ఇటు 10 ఇద్దరు అని అంటున్నారు. చక్కగా ముగ్గురిని కనాలి, ఒకరిని దేశానికి ఇవ్వాలి, ఒకరిని ఇంటి రక్షణ తల్లిదండ్రుల పోషణ కోసం, ఒకరిని వేదం చదవడానికి, మన సంస్కృతి రక్షణ. అలా మనం తయారు చేయగలిగితేనే మన భారతదేశం ఒక గొప్పనైనటువంటి వ్యవస్థగా తయారవుతుంది. మరి అలాంటి కన్యాదాన ఫలితం మీ అందరికీ కూడా లభించాలని శ్రద్ధగా వినాలి, ఎవరు మాట్లాడకూడదు అన్నట్టు. వింటేనే ఆ కన్యాదాన ఫలం లభిస్తుంది మీ అందరికీ కూడా. ఇప్పుడు కన్యాదాన ఫలం స్వామివారు వేదిక మీదకి ఇచ్చేశాక స్వామికి ఆ కన్యాదాన ఫలం ఇస్తున్నారు. ఇంకా ఏంటి గొప్పదనం తెలుసా అండి? కన్యాదాన ఫలం మీరు చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంత రిజల్ట్ అంటే కన్యాదానం చేస్తే చివరిలో మీ అందరితో చదివిస్తారు ఆ మంత్రం. ఆ మంత్ర అర్థం ఇది: మనము పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు ఎన్ని పాపాలు చేస్తుంటాం? మొత్తం 18 రకాల పాపాలు ఉంటాయి. ఇవే రొటీన్ అవుతుంటాయి 18 రకాల పాపాలే. కానీ ఈ 18 రకాల పాపాలని మనం కొన్ని లక్షల సార్లు చేస్తాం. ఈ 18లో 9 పెద్దవి, 9 చిన్నవి ఉంటాయి. ఈ పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు చేసినటువంటి కొన్ని లక్షల కోట్ల పాపాలు పోతాయి. మనం అందరం పాపాలు చేద్దామా పుణ్యాలు చేద్దామా? పుణ్యాలు చేద్దాం అనుకుంటాం. కానీ కలియుగంలో కలిపురుషుడైన వాడుంటాడు, మనందరిలోకి వచ్చి వాడు పాపమే చేయిస్తాడు. పుణ్యస్య బలం ఇచ్చంది పుణ్యం నకుర్వంతి మానవాః, పాపస్య ఫలం నయిచ్చంది ప్రయత్నేన పాపం. అందరూ పుణ్య ఫలాన్ని కోరుకుంటారు కానీ పుణ్య కార్యాలు చేయరు. పాప ఫలం ఎవడు కోరుకోడు కానీ ప్రయత్నించైనా సరే పాప కార్యాలే చేస్తారు. అలా చేసిన పాపాలన్నీ కూడా ఈ కన్యాదాన మంత్రం విన్న వాళ్లకు కన్యాదానం అయిపోయిన వెంటనే అన్ని పాపాలు పోతాయి. గ్రేట్ కదా? స్వామి పంతులు గారు, నేను మీకు ఇచ్చిన 10 రూపాయలు నాకు ఇచ్చేయండి అని అడుగుతారా? దానం చేస్తే మళ్ళీ మనకు దాని మీద హక్కు ఉండదు. మరి కన్యాదానం చేస్తే అనుకోండి, ఇక మా అమ్మాయి మీద నాకు హక్కు ఉండదా? మా ఇంటికి పంపించని అడగరా? ఇంకా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది కదా. అందుకే ఇది కన్యా దానం కాదు, ఆదానం. ఎందుకు? ఇప్పుడు జరుగుతున్న పెళ్లి ఎవరిది? ఆనాడు పద్మావతిని శ్రీనివాసుడు పెళ్లి చేసుకోవాలి అంటే ఎవరికి ఆజ్ఞాపించాడట? ఏమని? పెళ్లి అయిపోయే వరకు కూడా ఎవరు మరణించకూడదు, అశుభకార్యం పనికిరాదు, ఇంట్లో ఎవరో తెలిసిన వాళ్ళు పోయారంటుంటాం కదా ఎక్కడైనా ఆబ్సెంట్ అవుతే. కానీ అలాంటివి ఏమీ ఉండకూడదు అన్నాడట శ్రీనివాసుడు ఎవరితోటి. అందుకే ఆనాడు పద్మావతి ప్రతి ఒక్కరూ అటెండ్ కావడానికి, అయ్యో నాకు ఇంకేదో ఫంక్షన్ ఉంది, ఇంకా ఎక్కడ వేరే దగ్గర ఏ ఫంక్షన్, అలా జరిగినట్టుగా సుమారుగా 84 లక్షల ప్రాణులు ఉండేటువంటి ప్రాణులందరినీ కూడా ఆహ్వానించారట స్వామి. అందరి సమక్షంలో మరి జంబోప్లక్ష
द्वीपे रावते अमरावती भगवती भगवती रेवती सर्वोच्चरावती प्रभृति पुण्यपत्तनैर्प्रयादिते इन्द्राग्नियमनैर्दिवर्णमेन ईशानाद्यपदिक्पालवे पालिते लोकालोकप्रदे रावते पुण्यक्षेत्रैः नर्मदादि पुण्यनदीभिश्च विराजिते मध्यरेखायां पूर्वदिग्भागे सहस्रयोजनमूर्तिविस्तारस्य भद्रावतीलांशिवस्य श्रीवराजनारायणस्य नाभिदवदे विराजमानस्य सकलजगद्वन्देहेतोः परब्रह्मणायुक्तस्य भूभाग्यपुरः प्रत्यङ्गिरोर्मरीक्षेत्रेर्दर्शकनिर्णाक्य नवब्रह्मणा तेषामन्ये परब्रह्मणः परमायोवर्गजगं तदर्थेयाये प्रथमवर्षे प्रथममासे प्रथमपक्षे प्रथमदिवसे द्वितीये तृतीये मुहूर्ते त्रयोदशघटिकादिग्रहं तद्विचत्वारिंशद्घटिकाः पार्थिवकल्पनवोहकल्प ब्रह्मकल्पवराहकल्प सावित्र्यकल्पानां मध्ये శ్రీ శ్వేతవారాహ కల్పే ప్రజాపాలన చక్కగా జరగాలి, స్వామి మనల్ని అనుగ్రహించాలి అని చెప్పి ఆ భగవంతుని మనం కోరుతూ ఈ కార్యక్రమాన్ని మనం చెబుతూ ఉన్నాం. అంతా కూడా చక్కగా గట్టిగా చెప్పండి. మమ అనాది అవిద్య వాసనయా ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతే నారాయణిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషేణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి ఏతతే పర్యంతం మహాపాతక ఆదీన సత్యః అపనో ధనద్వారా శ్రీమన్ నారాయణ ఐంకర్య రూపం కన్యాదానం అహంకరిష్యే కన్యాంకరిక సంపద స్వామివారికి మీరు గోదాన భూదాన హిరణ్యదాన लक्ष्मी
लक्ष्मीवासावनां ज्येष्ठामलक्ष्मीं लोभयाम्यः अभूतिपदवे गृहात् गन्धद्वारान्तरादर्शान् नित्योष्टां गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां दामिहोत्वये श्रियम् सूर्यामिरण्मयीं लक्ष्मीं जातवेदो नमामः उल्लासवल्लभितपालितसप्तलोकी కానీ అందులో అమృతం రాలే మొదలు వజ్ర వైఢూర్యాలు వచ్చాయి. వాళ్ళకు అవి కాదు కదా కావాల్సింది. అందుకని మాకు ఈ వజ్ర వైఢూర్యాలు వద్దు, ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకుని వెళ్ళండి అన్నారు. ఎవరో వచ్చారు, వజ్రాలు బంగారం తీసుకుని గోత్రం అగస్త్య గోత్రం. గోత్రం అంటే ఏదో పేరు గోత్రం చెప్పి అర్చన చేసుకోవడం కాదు, గోవుకు రక్షణ చెయ్యాలి అని అర్థం. అప్పుడే మనం నిజమైన వారి యొక్క వారసత్వానికి చెందిన వాళ్ళు భావించింది. దీన్ని స్వీకరించండి అని విషమా నా భార్య ఒప్పుకుంటుందో లేదో ఒకసారి నేను నా భార్యని అడుగుతాను. పార్వతిని అడిగాడు, అంటే దిస్ పాయసం పార్వతీదేవి నేను ఈ విషయం తాగాలా అని అడిగాను. ఏ భర్త అయినా భార్యను నేను Kೃಷ್ಣ